ఆదుస్య ప్రేమ ఎపిసోడ్ 18 బ్లాక్ డ్రాగన్ గా సింగపూర్లో తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఆర్య ఇప్పుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ముంబైలో అడుగుపెట్టాడు. తన శత్రువులైన రాజేష్, పట్వారీలను ఎలా అంతం చేయాలో వ్యూహం రచిస్తూనే రాజేష్ కూతురు ప్రియ పట్ల ప్రేమలో పడ్డాడు. ఈ ప్రేమ, ప్రతీకారం మధ్య సంఘర్షణతో ఆర్య ఒకవైపు రాజేష్ మరియు పట్వారీలను అంతం చేయడానికి తన ప్లాన్ అమలు చేయడం మరోవైపు ముందుకు సాగాడు. ఆర్య ఆదేశాల మేరకు సింగపూర్ నుండి వచ్చిన 5 సెక్యూరిటీ ఏజెంట్లు ముంబైలో తమ పనిని మొదలుపెట్టారు. ఒక పక్క నందన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా ఒక్కొక్కరు ఒక హోటల్లో దిగారు. వారికి ఆర్య పంపిన రాజేష్, పట్వారీల వివరాలు, ఫోటోలు మరియు ఏవీ గ్రూప్స్ కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అన్నీ అందాయి. మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆ 5 ఏజెంట్లు తమ ప్లాన్ను అమలు చేయడానికి బయలుదేరారు. ఏజెంట్లు మొదటిగా రాజేష్ నివాసంపై దృష్టి పెట్టారు. రాజేష్ నివాసం, కార్యాలయం మరియు అతను సాధారణంగా వెళ్లే ప్రాంతాలను గుర్తించి వాటిపై నిఘా పెట్టారు. రాజేష్ కదలికలను తెలుసుకుంటూ అతని ఫోన్ కాల్స్, మీటింగ్స్ మరియు ఆర్థిక లావాదేవీల గురించి నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టారు. అదేవిధంగా సీఎం పట్వారీ నివాసం మరియు కార్యాలయంపై కూడా మరో బృందం నిఘా పెట్టింది. ఆర్య మాత్రం తన నిర్ణయం ప్రకారం ప్రియాని అనుసరించడం మొదలుపెట్టాడు. అతను ప్రియ ఉన్న హోటల్ చుట్టూ తిరుగుతూ ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా 9 గంటల సమయంలో పింక్ శారీలో దేవకన్యలా వెలిగిపోతున్న ప్రియ హోటల్ లాబీలోకి అడుగుపెట్టింది. ఆమెను చూసిన ఆర్య మనసు మరోసారి గాల్లో తేలినట్లు అనిపించింది. ఆమె నడకలో నాజుకు, పెదవులపై చిన్న చిరునవ్వు అతని గుండె వేగాన్ని పెంచాయి. ప్రియ తన స్నేహితురాలు స్నేహతో కలిసి వెళుతుంది. ఆర్య వారిని అనుసరించి రోడ్డుపై ఉన్న ఒక కాఫీ షాప్లోకి ప్రవేశించాడు. ఆర్య వారికి దూరంగా ఒక టేబుల్ వద్ద కూర్చుని ప్రియవైపు తన చూపులను తిప్పాడు. ప్రియ, స్నేహ ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు ఆర్యకు వినిపించవు. ఆర్య మొబైల్ను ఓపెన్ చేసి ప్రియను గమనిస్తూనే నందన్కి మెసేజ్ పంపించాడు. ఆర్య, నందన్, నీకు ఒక అకౌంట్ వివరాలు పంపించాను. అందులోకి ఇప్పుడు ఒక లావాదేవీ జరగబోతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆ లావాదేవీ ఎక్కడినుంచి, ఎందుకు జరిగిందో తెలుసుకుని నాకు తెలియజేయాలి. నందన్: సరే ఆర్య, ఆ వివరాలన్నీ సేకరిస్తాను. ఆర్య పంపిన అకౌంట్ నెంబర్ ఏవీ గ్రూప్స్ కంపెనీకి సంబంధించినది. ఆ కంపెనీకి సంబంధించిన ఏ ఒక్క ఆర్థిక లావాదేవీని కూడా ఆర్య వదలకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ లావాదేవీల ద్వారా రాజేష్ అసలు గుట్టు బయటపెట్టవచ్చని ఆర్య భావించాడు. ప్రియ మరియు స్నేహ ఇద్దరూ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగా వారి మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ ఆర్యకు అనుకోకుండా వినిపించింది. స్నేహ: ప్రియా, నీకు తెలుసా, మన రాజేష్ గారికి 2 సంవత్సరాల క్రితం ఏవీ గ్రూప్స్ అనే ఒక పెద్ద కంపెనీ ఉండేదట. నేను మొన్న డాడీతో మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పాడు. ఆ కంపెనీ ఎందుకు మూసేశారో తెలియదు కాని చాలా పెద్ద కంపెనీ అట. ప్రియా: అవునా, నాకు ఈ విషయం తెలియదే. నాన్న ఎప్పుడూ దీని గురించి చెప్పలేదు. నాన్న ఇంకేమైనా కంపెనీలు నడుపుతున్నారా? స్నేహ: అంతగా అయితే తెలియదు ప్రియా, కాని ఈ ఏవీ గ్రూప్స్ కంపెనీ గురించి తెలుసుకున్నప్పుడు నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత పెద్ద కంపెనీని నాన్న ఎందుకు క్లోజ్ చేశారని నువ్వు అడిగి తెలుసుకో. ప్రియా: సరే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాన్నను అడుగుతాను. ఈ మాటలు విన్న ఆర్య షాక్కి గురయ్యాడు. ప్రియకు తన తండ్రి వ్యాపారాల గురించి అంతగా తెలియదని అతనికి అర్థమైంది. అంతేకాకుండా ప్రియకు రాజేష్ గురించి ఏమీ తెలియదని, రాజేష్ ఒక అమాయకురాలిని అబద్ధాలతో పెంచాడని ఆర్యకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్య మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాడు. రాజేష్ మరియు పట్వారీల అక్రమ సామ్రాజ్యాన్ని బయటపెట్టడమే కాకుండా ప్రియకు ఆమె తండ్రి గురించి అన్ని నిజాలు చెప్పి ఆమెను ఈ విషవలయం నుండి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆర్య మొబైల్కు నందన్ నుండి మెసేజ్ వస్తుంది. నందన్: ఆర్య, నీవు చెప్పిన అకౌంట్ నెంబర్కు ఒక పెద్ద లావాదేవీ జరిగింది.
అది ఒక రాజకీయ పార్టీ ఎన్నికల నిధుల అకౌంట్ నుంచి వచ్చింది. ఆ పార్టీ ఈ ముంబైలోనే ఉంది. ఈ మెసేజ్ చూసిన ఆర్యకు ఒక స్పష్టత వచ్చింది. రాజేష్ అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ రాజకీయ నాయకులకు నిధులు అందించి వారి సాయంతో తన నేరాలను కప్పిపుచ్చుకుంటున్నాడని అర్థమైంది. ఈ రాజకీయ పార్టీకి అధినేత ఎవరో కాదు, సీఎం పట్వారీ. రాజేష్, పట్వారీ ఇద్దరూ ఒకే ముఖ అని ఆర్యకు తెలిసి అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. రాజేష్తో కలిసి ఉన్న ఫోటోస్ పట్వారీ ఆఫీసులో ఉండే అవకాశం ఉంది. తన టీంకి మెసేజ్ పంపించి ఆర్య ఆ వివరాలు కూడా తెలుసుకోమని అంటాడు. ఆర్య, టీం, పట్వారీ ఆఫీస్ నుండి రాజేష్తో కలిసి ఉన్న కొన్ని ఫోటోస్ ఉంటే తీసుకుని నాకు వెంటనే షేర్ చేయండి. అవి చాలా ముఖ్యమైన ఆధారాలు. ఏజెంట్లు ఆర్య ఆదేశాల ప్రకారం తమ పనిని కొనసాగిస్తారు. ఆ రోజు సాయంత్రం ఆర్య ఒక ప్లాన్తో ప్రియ కోసం హోటల్ రిసెప్షన్ వద్ద ఎదురుచూస్తున్నాడు. ప్రియ, స్నేహ కలిసి అక్కడికి చేరుకోగానే ఆర్య ప్రియని పిలుస్తాడు. ఆర్య, హాయ్ ప్రియా, ఎక్కడికి వెళ్తున్నారు? ప్రియ, హాయ్ సార్, మేము బయటికి వెళ్తున్నాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది. ఆర్య, అవును, మర్చిపోయారా? ఆ రోజు పొరపాటున మీరు డోర్ బెల్ కొట్టి మీ నాన్న గురించి చెప్పారు. ప్రియా, అయ్యో అవును సార్, సారీ, ఐ థింక్ నేను మిమ్మల్ని మర్చిపోయాను. ఆర్య, నో ప్రాబ్లం. మీ నాన్న సన్మానం గురించి నేను టీవీలో చూశాను. చాలా గొప్ప కార్యక్రమం. మీ నాన్న చాలా మంచి వ్యక్తి అని అర్థమైంది. ఈ మాటలు విన్న ప్రియ ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. కాని ఆర్య మనసులో మాత్రం రగిలిపోతున్న ప్రతీకారం ఉంది. ఆమెను తన తండ్రి నుండి రక్షించాలనే ఒక బలమైన కోరిక, రాజేష్ పట్ల ఉన్న కోపం అతనిలో ఒకేసారి కలిగాయి. ఆర్య ప్లాన్ విజయవంతమవుతుందా? మరి ప్రియ రాజేష్ యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోగలదా? రాజేష్ ఎందుకు తన తండ్రి పేరుతో కంపెనీ పెట్టాడు? రాజేష్, పట్వారీల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఆర్య తన ప్రేమ మరియు ప్రతీకారం మధ్య బ్యాలెన్స్ చేయగలిగాడా? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. మళ్ళీ కలుసుకుందాం.